హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి జిలేబీ చేపలు. ఒక్కొక్క చేప వచ్చేసి కేజీ లెక్కన ఉంది. పొద్దునైతే చేపలు అమ్మే వాళ్ళు వస్తే మనం అయితే 2 చేపలు కొన్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లయితే క్లీన్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకుంటున్నాము జిలేబీలు అయితే. పోయినసారి షార్ట్ వీడియోలు అయితే జిలేబీలకి తోలైతే తీసాము, కానీ ఈసారి అయితే మనం తోముకుంటున్నాము నీట్గా అయితే. ఫ్రెండ్స్, మనకి జిలేబీ చేపలు అయితే కేజీ వచ్చి 50 లెక్కన ఇచ్చాడు. అంటే 2 చేపలు వచ్చేసి 100 రూపాయలు పడ్డాయి. అప్పుడప్పుడైతే పెద్ద చేపలు చేస్తుంటారు వీళ్ళు జిలేబీలు. ఇప్పుడైతే మనం కటింగ్ చేసుకుంటున్నాము, తోమటం అయిపోయింది. వాళ్ళ దగ్గర ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, కానీ తెల్ల చేపలు, గెండ్లు, బొచ్చులు ఉన్నాయి. కానీ మనం అయితే ఈ జిలేబీలు పెద్దగా ఉన్నాయి అని చెప్పేసి జిలేబీలు తీసుకున్నాము. కాస్ట్ కూడా తక్కువ పడుతుంది అనేసి వీటిని అయితే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే బాగా ఉడుకుతాయి, ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అని చెప్పేసి నేనైతే చిన్న ముక్కలు అయితే కట్ చేపించుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ జిలేబీలు కూరకు కూడా చాలా బాగుంటాయి, పెద్ద జిలేబీలు కానీ అయితేను. అందుకని పెద్ద జిలేబీలు అయ్యేసరికి నేనైతే వీటిని తీసుకొని కూర అనేది చేపించుకుంటున్నాను. ఫ్రైకి కూడా ఈ సూపర్గా ఉంటాయి జిలేబీలు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో, ఎలా కట్ చేసుకున్నామో ముక్కలను అయితేను. ఏమైతే చాలా నీట్గా కట్ చేసింది, చిన్న చిన్న ముక్కలుగాను. ఇప్పుడైతే ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాము, ఆ నీళ్ళన్నీ పోయేదానికి వేస్తే. తర్వాత నీళ్ళు వేసి కడుక్కొని పక్కన ప్లేట్లో పెట్టుకుంటున్నాము. ఫ్రెండ్స్, చూడండి ముక్కలు కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న ముక్కలు అయితే ఎలా ఉన్నాయో. మొత్తం మనకైతే ముక్కలు నీట్గా కట్ చేసి ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనకి క్లీన్ చేసుకున్న చేప ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత వంట అనేది స్టార్ట్ చేద్దాము. తర్వాత అయితే రోట్లో ఆవాలు, ధనియాలు, మెంతులు వేసుకొని అయితే మొత్తం అయితే మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాము. మనకైతే మసాలా అయితే రెడీ అయిపోయినది. చూడండి ఎలా ఉందో మసాలా అయితే, మెత్తగా అయితే నూరుకున్నాము. తర్వాత అయితే 2 పచ్చిమిర్చి, 2 టమాటా, 2 ఎర్రగడ్డ అయితే మనం కట్ చేసుకొని ముందుగా అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. తర్వాత కట్ చేసుకున్న చేప ముక్కలు అయితే దబర్లో అయితే వేసుకుంటున్నాము. మనమైతే జిలేబీలతో పులుసు పెడుతున్నాము. మనమైతే ముందుగా పసుపు వేసుకుందాము. మనం ఈ చేపల వంట వచ్చేసి మొత్తం ఐటమ్స్ మొత్తం ఒకేసారి కలుపుకొని పొయ్యి మీద అయితే పెట్టేస్తాము. తర్వాత అయితే కారం వేస్తున్నాము, తగినంత వేసుకుందాము. మనం కారం ఎక్కువ కావాల్సి ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనమైతే లైట్గా తింటాం కాబట్టి కొంచెం అయితే కారం వేసుకున్నాము. తర్వాత అయితే ముందుగా రెడీ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాము. కాస్త నూనె అయితే పోస్తున్నాము. ఇప్పుడైతే మొత్తము కలుపుకుందాము, మొత్తం మసాలా మొత్తం పట్టేలాగా ముక్కలకి. చూడండి ముక్కలు అయితే ఎలా ఉన్నాయో. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతులు, ధనియాలు, ఆవాల పొడి అయితే వేసాము. తర్వాత చింతపండు పులుసు అయితే పోస్తున్నాము. మనం చింతపండు పులుసుతోనైతే మనం ఈరోజు చేపల వంట అనేది చేస్తున్నాము. ఇప్పుడైతే మొత్తం ఒక పెద్ద దబర్లోకి అయితే మొత్తం పోసాము. తర్వాత మొత్తం అయితే కలుపుకుంటున్నాము. తర్వాత అయితే పొయ్యి మీద దబర పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకుందాము కాసేపు బాగా ఉడికిన దాకా. ఉడికిన తర్వాత అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాము. మనకైతే కొత్తిమీర వేసిన తర్వాత అయితే వంట అయితే రెడీ అయిపోయినట్టేను. ఇప్పుడు మొత్తం అయితే కలుపుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనకైతే జిలేబీలు చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు ఎలా ఉన్నాయో. మనకైతే గ్రేవీ కూడా సూపర్గా వచ్చింది. చేపల కూర స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి జిలేబీలు చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అన్నం లేసి వేసుకున్నాం 2 ముక్కలు అయితే. చూడండి ఎలా ఉన్నాయి ముక్కలు. చేప ముక్కలు అయితే భలే మెత్తగా బాగా ఉడికింది ముక్కలు కూడా. చూడండి ఎలా ఉందో ముక్క అయితే. అయితే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ బాగుంది. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాను, ఒక ముక్క తిన్నాను.
టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.